బలపరిచే వాక్యము. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అన్న యాకోబు మాటలు శోధనలను మహా విజయాలుగా మార్చే గొప్ప రహస్యాన్ని తెలుపుతున్నాయి. శోధనలను మనం ఎంచుకొనలేకపోయినప్పటికీ శోధన వచ్చినప్పుడు దానికి ఎలా స్పందించాలన్నది మాత్రం మనం ఎంచుకోగలము. నీకొచ్చే శోధనలను నీకు శత్రువులుగా భావించక వాటిని స్నేహితుల్లా ఆహ్వానించు. యేసులా మారటం నీ లక్ష్యమైతే శోధనలు నీ స్నేహితులవుతారు. మన లక్ష్యం కష్టాల నుంచి తప్పించుకోవటం అయితే శోధనలో బలవంతంగా చొరపడే వ్యక్తుల్లా మనకు ఉంటాయి. బ్రిటన్ దేశానికి చెందిన సెల్విన్ హ్యూస్ అనే వ్యక్తి ఒకసారి తన భార్యతో కలిసి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రోడ్డు పక్కనే ఆపి ఆ నగరంలో రోడ్ల వివరాల కొరకు మ్యాప్ను చూడసాగారు. ఇంతలో వెనుక నుండి ఒక ట్రక్ వేగంగా వచ్చి ఆగి ఉన్న వీరి కారును ఢీకొట్టింది. ఎలాంటి గాయాలు లేకుండా భార్యాభర్తలిద్దరూ బయటపడ్డారు, కానీ వారి కారు మాత్రం ధ్వంసమైంది. అదే సమయంలో పెద్ద వర్షం ప్రారంభమైంది. హ్యూజ్ వెంటనే నిరాశ, భయములతో పోరాటం ప్రారంభమైంది. ట్రక్ డ్రైవర్పై కోపంతో ఊగిపోయాడు. జరిగిందంతా మహానందమని ఎంచుకోవడం దుశ్శాసనంగా తోచింది. కానీ వారు పోలీసుల కోసం వేచి ఉన్న సమయంలో హ్యూజ్ దేవుడు తనను యేసుక్రీస్తు సారూప్యంలోనికి మార్చడానికి ఈ శోధనను ఎలా వాడుకుంటున్నాడన్న దానిపై ఆలోచన నిలిపాడు. క్రమంగా ఈ శోధన అతనికి స్నేహితుడవటం ప్రారంభించింది. ఈసారి మీకెలాంటి శోధన ఎదురైనా దానితో స్నేహం చేయండి. దేవుడు మిమ్మల్ని క్రీస్తు సారూప్యంలోనికి తేవడానికి ఆ శోధనను ఉపయోగించుకుంటున్నాడు అని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. మనకు ఏమి సంభవించాలో దేవుడే నిర్ణయిస్తాడు. దానిలో ఎలా నడుచుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి.